వర్షాకాలం ప్రారంభం నుండి నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 54 సెంటీమీటర్లు వర్షం కురవాలి. కానీ ప్రస్తుతం 41 సెంటీమీటర్లే వర్షం నమోదైంది. 13% లోటు వర్షపాతం ఉంది. అయితే వర్షాకాలం ఇంకా ఉంది కాబట్టి ఇంకా వర్షాలు కురిసే అవకాశం కూడా లేకపోలేదు. సుమారుగా చూసినట్లయితే గత సంవత్సరం కూడా ఇదే రీతిగా వర్షాకాలంలోనే లోటు వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ముగిసేసరికి భారీగానే వర్షాలు కురిశాయి. అయితే ఈ కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాల కారణంగానైతేనేమి ఇతరత్ర కారణాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. క్రమక్రమంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి మట్టం కూడా పెరుగుతోంది. అంతేకాకుండా నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా క్యాచ్మెంట్ ఏరియాలో హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా అక్కడ కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ కూడా కొంతమేరకు కూడా క్రమక్రమంగా నీటి మట్టం కూడా పెరుగుతోంది. అయితే ఆశించిన వర్షాలు మటుకు ఇంకా కురియకపోయినప్పటికీ ఇతర క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు కూడా వచ్చి చేరుతుంది. అయితే మరికొన్ని రోజులు వర్షాకాలం ఉండడంతో పూర్తిగా వర్షాభావ పరిస్థితులు లేకుండా వర్షం పూర్తిగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.